హాయ్, నేను మీ జయంతి వల్లూరిపల్లి. ఎలా ఉన్నారండి? నా వీడియోస్ అన్నీ చూస్తున్నారా? మరి చూసిన వాళ్ళందరూ చక్కగా వాట్సాప్లో చక్కటి మెసేజెస్ పెడుతున్నారు. నాకు బాగున్నాయి, వెరైటీగా చేస్తున్నారని. అలాగే కొన్ని వెరైటీగా చేయాలనే ఈరోజు మీకు ఒక కొత్త టాపిక్ తీసుకొని వచ్చాను. అదేంటంటే, మన ఇండియాలో అన్ని వస్తువులు దొరుకుతున్నాయండి. మనకు అన్ని కంఫర్ట్స్ ఉంటున్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉంటున్నాయి. మనం ఫారిన్ కంట్రీస్లో ఉన్నాయన్నీ మనకి ఆల్మోస్ట్ ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉంటున్నాయి. నేను 10 years బ్యాక్ యూఎస్ వెళ్ళినప్పుడు అక్కడ మా డాక్టర్స్ ఇళ్లలో చూసి ఏమేమి మనకి ఇండియాలో లేవు, ఇక్కడ ఏమున్నాయని చూస్తే మనకి వ్యాక్యూమ్ క్లీనర్ ఉంది, వాషింగ్ మెషిన్ ఉన్నాయి, ఇవన్నీ మనకు ఉన్నాయా. ఇక్కడ ఏంది అక్కడ నేను చూసింది మొదటిసారి ఏంటంటే డిష్ వాషర్. ఇది బాగుంది, డిష్ వాషర్ చక్కగా సర్వెంట్స్ లేకపోయినా వీళ్ళు చక్కగా డిష్ వాషర్ తోటి అన్నీ వాష్ చేసుకొని క్లీన్గా ఉంచుకుంటున్నారు అనుకున్నాను. మమ్మీ మీరు కూడా ఒక డిష్ వాషర్ కొనుక్కోవచ్చుగా అంది పెద్దమ్మాయి. అంటే నేను మాకెందుకమ్మా డిష్ వాషర్, మళ్ళీ అది వంటింట్లో మాకు అడ్డం, చక్కగా మాకు ఇండియాలో సర్వెంట్స్ ఉంటారు కదా, చక్కగా అంతా నీట్గా వాళ్ళు క్లీన్ చేసేసి అన్నీ కడిగేసి పెట్టేస్తారు, అంత అవసరం ఉండదే మాకు అన్నాను. ఎన్నిసార్లు వాళ్ళు వచ్చినప్పుడు కూడా అంటూనే ఉన్నారు మమ్మీ డిష్ వాషర్ తీసుకొని. అయితే నాకు ఎప్పుడు అనిపించింది అంటే దాని అవసరం నిజంగా ఈ కరోనా టైంలో అనిపించింది. అరే నేను డిష్ వాషర్ తీసుకుని ఉండాల్సింది అని. ఎందుకంటే 1 month అసలు సర్వెంట్స్ని ఎవరిని కూడా మా అపార్ట్మెంట్లోకి అలౌ చేయలేదు. ఇక్కడి నుంచి బయటికి కానీ బయట నుంచి లోపలికి కానీ ఆ పీక్ ఇన్ఫెక్షన్ టైంలో ఎవరూ రాలేదు. అప్పుడు మనం సొంతంగా అన్నీ చేసుకోవాల్సి వచ్చినప్పుడు నేను తీసుకుని ఉండాల్సింది డిష్ వాషర్ అని అప్పుడు మొదటిసారిగా అనిపించింది. సరే, అందుకనే ఇవాళ నేను సోనోవిజన్కి వెళ్ళి ఆ డిష్ వాషర్ తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా ఈ పండుగలు వస్తే అది వచ్చిన వీళ్ళు సర్వెంట్స్ తూర్పది వెళ్ళిపోతుంటారు, 10 days వాళ్ళు రారు. అంటే నాట్ ఓన్లీ ఫర్ ది సర్వెంట్సే, నేను చూసాను డిష్ వాషర్లో మనకి వెజల్స్ చక్కగా ఆ స్టీమ్ తోటి అది చక్కగా హాట్ వాటర్తో ఉడికి అసలు ఫ్రెష్గా ఆ స్మెల్స్ ఏమి లేకుండా చక్కగా వస్తాయి. కాబట్టి వెజల్స్ మనకి హెల్త్కి హైజీన్కి చాలా మంచిది. అందుకే ఈరోజు నేను ఆ డిష్ వాషర్ సోనోవిజన్లో కొందామని బయలుదేరానండి. మీరు కూడా రండి. అక్కడ డిష్ వాషర్లో ఏమేమి కంపెనీలు ఉన్నాయి, మరి ఏమేమి ఎక్కువ మనకు ఉపయోగపడతాయి, మరి వాటి ఎట్లా ఉన్నాయి, రేట్లు ఎట్లా ఉన్నాయి, ఏంటవన్నీ చూసొద్దాం. చూసి ఒకటి బాగున్నా తీసుకొద్దాం. ఓకేనా అమృత, బయలుదేరదామా? సరే మమ్మీ, రండి మాతో పాటు ఫాలో అవ్వండి. హాయ్, మనం ఇప్పుడు విజయవాడ సోనోవిజన్ షాప్లో ఉన్నామండి. ఈరోజు మేము ఇక్కడ డిష్ వాషర్ తీసుకోవడానికి వచ్చాము. డిష్ వాషర్లో 3 varieties ఉన్నాయట. అందులో ఒకటి ఎల్జీ, ఇంకోటి శాంసంగ్, ఇంకోటి బాష్. 2 varieties ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు ఈ వెరైటీస్ గురించి మనకి ఇక్కడున్న ప్రమోటి మిస్టర్ మీ పేరు జగదీష్ ఇప్పుడు మనకి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జగదీష్, దీని గురించి చెప్పండి. మనకి వచ్చేసరికి డిన్నర్ సెట్స్ అండ్ లంచ్ సెట్స్, లంచ్ ప్లేట్స్ అండ్ కర్రీ బౌల్స్, రైస్ బౌల్స్ అందుకని ఉంటే కనుక కడేసి ఉంటే కనుక మనకి ఇలా ప్లేస్ చేస్తున్నాం. ఇది ఓన్లీ ప్లేట్స్ వరకే పడతాయా? ఇప్పుడు మనం చిన్న చిన్న కుక్కలు అలాంటివి పెట్టడానికి కదా, ఎలా పెడతాం? ఎవ్రీ టైం మనకి 1 hour 25 minutes పడుతుందా మినిమం? తీసుకుంటాం 1 hour మినిమం. ఇప్పుడు మనం డిష్ వాష్ చేసుకోవాలన్నా 1 hour మినిమం. వచ్చేసరికి ఇది అప్పర్ ట్రే, లోయర్ ట్రే మేడం. మనకు అప్పర్ ట్రేలో వచ్చేసరికి నార్మల్ టిఫిన్ ప్లేట్స్ కానీ, కాఫీ కప్స్, టీ కప్స్ అండ్ వచ్చేసరికి వాటి కోసం రిప్లేస్ చేసుకుంటాం. అండ్ మనకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ అప్పర్ ట్రే అనేది అడ్జస్టబుల్ వస్తుంది. ఇది మన అడ్జస్ట్ వచ్చేసరికి అడ్జస్ట్ అయిపోతుంది. లైక్ మన దగ్గర పెద్ద ప్లేట్స్ ఉంటాయి కనుక పెద్ద ప్లేట్స్ యూజ్ చేసుకుంటే కనుక
కార్లో బాడీ టచ్ అవ్వకుండా మన కింద రౌండ్ చేసుకోవచ్చు. ఆ నార్మల్గా అయితే కనుక ఓన్లీ గ్లాసెస్ చిన్న చిన్న ప్లేట్స్ అయితే కనుక పైకి రైజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి లోయర్ ట్రేలో వచ్చేసరికి ఈ ఫ్లెక్సిబుల్ ట్రే వస్తుంది మేడం. కింద మనకు వచ్చేసరికి ఈ ఫ్లెక్సిబుల్ ట్రేలో వచ్చేసరికి మన దగ్గర ప్లేట్స్ కానీ లంచ్ ప్లేట్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కడాయిస్ మేడం. కడాయిస్ కానీ పెద్ద పెద్ద కర్రీ బౌల్స్ నెక్స్ట్ వచ్చేసరికి రైస్ బౌల్స్ ఉంటాయి కనుక వాటి మనం కింద ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఉన్న ట్రైని ఈ బాక్స్ వచ్చేసరికి కట్టరీ బాక్స్ అంటారు. ఈ కట్టరీ బాక్స్లో వచ్చేసరికి మన స్పూన్స్ కానీ చిన్న చిన్న గరికలు ఉంటాయి కనుక వాటిని ప్లేస్ చేసుకోవచ్చు మేడం. వీటిలో నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో మనకి వాషింగ్ టెక్నాలజీ వస్తుంది. ఇది వాషింగ్ టెక్నాలజీ వస్తుంది. వాషింగ్ టెక్నాలజీ వచ్చేసరికి మనకి లోయర్ స్ప్రింక్లర్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాడీలో కూడా వస్తుంది. ఈ బాడీలో పుషింగ్ వస్తుంది. మనకి లోయర్ స్ప్రింక్లర్ వచ్చేసి లోయర్ ట్రైకి ఎవాపరేట్ అవుతుంది. నెక్స్ట్ మనకి వచ్చేసరికి ఈ బాడీకి వచ్చేది ఏమవుతుందంటే అప్పర్ ట్రైకి ఎవాపరేట్ అవుతుంది. అప్పర్ ట్రైకి ఎక్స్పెండ్ అవుతుంది పుషింగ్ అనేది. వాటిని అయితే కనుక రీఫ్రెష్లో పెట్టి వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఎకో మేడం. ఎకో అనేది ఏంటంటే మనకి పవర్ అండ్ మనకి ఎనర్జీ సేవ్ చేస్తూ వాష్ చేస్తూ ఉంటుంది. ఎకో వచ్చేసరికి ఇది మనకి ఏమవుతుందంటే టైం ఎక్కువ తీసుకొని లో పవర్ కన్సంప్షన్ అండ్ లో వాటర్ తీసుకొని వాష్ చేస్తూ ఉంటుంది. ఎక్కువ నెక్స్ట్ టర్బో వాష్. ఈ టర్బో వాష్ అనేది ఫిక్స్డ్ టైంతో వస్తుంది. లైక్ వచ్చేసరికి 15 minutes టైం తీసుకుంటుంది. 1 hour టైం తీసుకొని 1 hour కన్నా మనకి వాష్ చేసి 100% రేట్ చేస్తుంది. అది కూడా మనకి ఓన్లీ ప్లేట్స్ వరకు ఉంటాయి. అండ్ మరి అయితే కనుక బోల్స్ ఉంటాయి కనుక బోల్స్ అయితే వాష్ చేయాలి. ఓన్లీ మనకి ప్లేట్స్ వరకు వాష్ చేస్తుంది ఈ వాష్ వచ్చేసి. నెక్స్ట్ డౌన్లోడ్ సైకిల్. ఈ డౌన్లోడ్ సైకిల్ వచ్చేసరికి అంటే ఇప్పుడు మనం వేపర్ ఉంటుంది కదా, మనం వేపర్ ఆన్ చేసుకుంటే మనకి ఎక్స్ట్రా ఎక్సెస్ ప్రోగ్రామ్స్ అనేది మొబైల్లో వస్తాయి. నెక్స్ట్ మన ఎక్సెస్ 6 ప్రోగ్రామ్స్ యూస్ చేసుకోవచ్చు. ఫీచర్స్ రియల్ జోన్, ఆఫ్లోడ్, ఎనర్జీ సేవింగ్, స్టీమ్, రైట్ టెంపరేచర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆఫ్లోడ్ ఉంటుంది. మన దగ్గర ఏ ట్రైక్ అయితే ఫిట్ చేసాము. లోయర్ ట్రైన్ కావచ్చు, అప్పర్ ట్రైన్ కావచ్చు. మన ట్రైన్ ఫిట్ చేసుకొని ఆఫర్ సెలెక్ట్ చేసి స్టార్ట్ చేస్తే కనుక ఆటోమేటిక్గా విషయం సెన్స్ చేసుకొని వాష్ చేస్తాం. ఎనర్జీ సేవ్ అంటే ఆటో పెడతాము. అండ్ మన రెగ్యులర్ యూస్ చేసే విధానం కొంచెం డస్ట్ ఆటో సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటే కనుక మన యూనిట్కి వచ్చేసరికి ఆటోకి వచ్చేసరికి అడిషనల్గా ఒక 1 hour టైం యాడ్ అయ్యి వాష్ చేస్తాం. ఎనర్జీ సేవ్. నెక్స్ట్ స్టీమ్ ఏదైతే కనుక 54,000 మేడం. 64 మేడం. 64,000 ఏదైతే కనుక 60,000 ఇది 60 అవును మేడం. జనరల్గా ఎల్జీ ఎక్కువ వాడుతున్నారా, సామ్సంగ్ ఎక్కువ వాడుతున్నారా? ఈ బాక్స్ గురించి చెప్పలేదు. స్టీమ్ బాక్స్ గురించి మనకు వచ్చేసరికి లోపల క్వాడ్ వాషింగ్ టెక్నాలజీ వస్తుంది. మనకి లోపల క్వాడ్ వాషింగ్ ఎట్లా వస్తుంది, మనకు వచ్చేసరికి పూర్తి స్టీమ్ వస్తుంది. లోయర్ స్ప్రింగ్స్ స్టీమ్ వస్తుంది. ఆ స్టీమ్ మనకి నాన్ యూజ్ లోపల వాషింగ్ వస్తుంది కనుక మనం లోపల చూసుకోవచ్చు. నాన్ యూజ్ లోపల స్టీమ్ అనేది ఎలా బాగుంటుంది అది చూపిస్తాం. డిస్ప్లే చేస్తుంది. లోపల మనకి స్ప్రింక్లర్స్ రౌండ్గా తిరుగుతూ స్టీమ్ జనరేట్ చేస్తుంది. దీనికి సపరేట్ కనెక్షన్ ఉంటుందా? అది వచ్చినప్పుడు స్టీమ్ ఎక్కువైనప్పుడు తిరుగుతుంటున్నారా? మనకి కంపెనీ వాళ్ళు డిస్ప్లే పెట్టాలి. ఓన్లీ డిస్ప్లే కస్టమర్ క్రియేటింగ్ కోసం స్టీమ్ ఎట్లా అవుతుంది కస్టమర్ డిస్ప్లే ఇది మనకి డెమో ఇచ్చినప్పుడు యాక్చువల్గా అన్ని చూపిస్తాను. అంటే మన దగ్గర పెద్ద పెద్ద కడాయిస్ కానీ ఆకలి అయితే కనుక బోల్స్ ఉంటే కనుక వాటిని ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. అది ప్రిఫర్ చేస్తున్నాను జగదీష్. సో దీనికి ఎంత వ్యాలిడిటీ ఎంత డ్యూరేషన్? 2 years కంప్లీట్ లిస్ట్ వారంటీ వస్తుంది మేడం. 10 years ఏ డైరెక్ట్ వారంటీ వస్తుంది. ఓకేనా మేడం? సో ఏదైనా ఉంటే మాకు మంచి కంపెనీ వాళ్ళు వచ్చి మాకు ఆ డెమో ఎప్పుడు చూపిస్తారు మాకు దీన్ని ఇంటి దగ్గర? డెమో వచ్చేసరికి మనం బిల్ చేసిన తర్వాత మేము కంపెనీ వాళ్ళకి కాల్ బుక్ చేస్తాం. స్టేషన్ కాల్ బుక్ చేసిన తర్వాత వితిన్ 24 to 48 hours టెక్నీషియన్ విజిట్ అయ్యి సర్వీస్ చేస్తాం. ఇన్స్టలేషన్ చేస్తాం. ఇచ్చేసుకోవాలి కదా కిచెన్లో. చేసినాక మీరు వచ్చి డెమో ఇస్తారు. తర్వాత మళ్ళీ మాకు మీరు సో థ్యాంక్ యూ జగదీష్. వీ హావ్ సెలెక్టెడ్ ఈ మోడల్ పేరు ఏం చెప్పాం? DFB 424 FB. సో ఈ మోడల్ సెలెక్ట్ చేసుకున్నాం మేము ఈరోజు. LG డిష్ వాషర్ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు జగదీష్ మనకి.
సో మనం దీన్ని మన ఇంటికి తీసుకెళ్ళాం. ఓకే, చాలా రష్గా ఉంది కదా ఇవాళ. చాలా రష్ ఉంది కదా. బాగుంది, మొత్తానికి కొనేసి ఇవి మనం అనుకున్న డిష్ వాషర్ దొరికింది మనకి. చాలా స్టాండర్డ్. చూసారు కదండి, ఈరోజు మనం డిష్ వాషర్ తీసుకున్నాం. మనం అనుకున్న రిక్వైర్మెంట్స్ అన్నీ ఉన్నాయి. చాలా యూస్ఫుల్గా అనిపించింది నాకు. మీరు కూడా ఆల్రెడీ మీరు చాలా మంది తీసుకునే ఉంటారు. లేకపోతే ట్రై చేయండి. ఎందుకంటే మనం ఎవరి మీద డిపెండ్ అవుతున్నాం, సర్వెంట్స్ ఉన్నా లేకపోయినా మన హెల్తీగా మన డిషెస్ అన్నీ కూడా దాంట్లో వేసుకుని చక్కగా వాష్ చేసి మరి హెల్తీగా హైజీన్గా మనం వాడుకోవచ్చు. సో ఇది వన్ ఆఫ్ ది యూస్ఫుల్ మెసేజ్ అనుకుంటున్నాను నేను. సొల్యూషన్లో చాలా చక్కటి స్టాండర్డ్ అవన్నీ చూపిస్తున్నారు మనకి. సో అందుకే నేను